హాయ్ హలో అండి. 25వ రోజు బిగ్ బాస్ రివ్యూ చూద్దాం రండి. 24వ రోజు రాత్రి 10 గంటలకి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మూడో ఛాలెంజ్ పట్టుకునే ఉండు లేదా పగిలిపోతుంది. ఈ ఛాలెంజెస్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా 15 నిమిషాల పాటు ప్రేమ్ మీద హ్యాండిల్ కట్టి ఉన్న మేకు బెలూన్స్కి తగలకుండా ఉండేలా చూసుకోవడం. 15 నిమిషాల తర్వాత చివరి వరకు బెలూన్ పగలకుండా ఉన్న సభ్యుడు ఈ ఛాలెంజెస్ గెలిచినట్టు. ఛాలెంజ్ గెలిచిన క్లాన్ సభ్యులు ప్రైజ్ మనీకి ₹1,00,000 యాడ్ చేయడంతో పాటు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఈ ఛాలెంజ్లో భాగంగా ఇరు క్లాన్స్ నుండి చెరొక సభ్యుడు ప్రేమ్ మధ్య నిలబడి మేకుకున్న హ్యాండిల్ని 2 చేతులతో ముందుకు లాగి పట్టుకొని ఉండాలి. ఏ క్లాన్ సభ్యులు బెలూన్ అయితే ముందుగా మేకుకు తగిలి పగిలిపోతుందో వారి ఛాలెంజెస్లో ఓడిపోయినట్టని బిగ్ బాస్ అంటారు. ఇరు క్లాన్స్ గేమ్ ఎలా ఆడాలని చర్చించుకుంటారు. శక్తి టీం నుండి పృథ్వీని, కాంతారా క్లాన్ నుండి నబీల్ని పోటీదారులుగా నియమిస్తారు. సంచాలకులు తప్ప మిగతా వాళ్ళంతా వచ్చి సోఫాలో కూర్చోండి అని అంటారు బిగ్ బాస్. రాత్రి 10:45 బజర్ మ్రోగుతుంది. స్ట్రైట్ పృథ్వీ హ్యాండ్ బెండ్ అవ్వడానికి వీలు లేదని మణికంఠ అంటారు. నిఖిల్ ఆ పక్క నుంచి పృథ్వీ డూ ఇట్ అంటారు. ఏ మామ పాట పాడరా అని పృథ్వీ అంటే మణికంఠ నీ చూపులే నా ఊపిరి ఓసారి ఇలా చూడే చలి అని మణికంఠ పాట పాడతారు. ప్రేరణ మణికంఠ పాట పాడుతున్నాడు అని చెప్తుంది. అందరూ నవ్వుతారు. నబీల్ పృథ్వీ మన కోసం ఒక పాట పాడతారని బిగ్ బాస్ అంటారు. పృథ్వీ ఎవరెవరో నాకు ఎదురైనా నిన్ను కలిసాకే మొదలైంది అని పాడుతుంటే బయట నిఖిల్ గట్టిగా అరుస్తూ అందరూ అరుస్తారు. పృథ్వీ ఓకేనా బిగ్ బాస్ అంటారు. హౌస్లో ఎవరి కోసం అని అడగండి బిగ్ బాస్ అని నబీల్ అంటే ఇది హౌస్లో విష్ణు కోసం అని బిగ్ బాస్ అంటారు. అక్కడ బయట విష్ణు గట్టిగా అరుస్తుంది. పాపం ఎస్మి ఫీల్ అవుతుంది కాబోలని నబీల్ అంటారు. 15 నిమిషాలకి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినా ఆట అలాగే కొనసాగుతుందని బిగ్ బాస్ అంటారు. కమాన్ పృథ్వీ అని నిఖిల్ అరుస్తారు. నబీల్ డోంట్ లూజ్ ఇట్ అని సీత అరుస్తుంది. 15 నిమిషాలు అయిపోయింది. వైల్డ్ కార్డ్ అయిపోయింది. ఇప్పుడు ప్రైజ్ మనీ కొరకు ఆడండి అని మనీ అంటారు. పృథ్వీ నీకు ఇంట్లో అందరిలో ఎవరంటే తక్కువ ఇష్టం అని బిగ్ బాస్ అడుగుతారు. మణికంఠ అని పృథ్వీ అంటారు. నబీల్ నీకు ఇష్టమైన ఇంటి సభ్యులు ఎవరు అని అడిగితే నాకు ఇష్టమైన ఇంటి సభ్యులు సీత అని నబీల్ చెప్తారు. మరి ఎవరంటే ఇష్టం లేదంటే ఇష్టం లేని సభ్యులు ప్రస్తుతానికి 2 రోజుల నుంచి నిఖిల్ మాట్లాడట్లేదు బిగ్ బాస్. నిఖిల్ ఇష్టం లేదంటే విష్ణు భయంకరంగా నవ్వుతుంది. నబీల్ నైనిక కోసం పాట పాడితే ఏం పాట పాడతారని బిగ్ బాస్ అంటే నైనిక 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 అని పాట పాడతారు. బిగ్ బాస్ ఆ పాట లేదు అని పృథ్వీ అంటే చేంజ్ చేసిన బిగ్ బాస్ అని నబీల్ అంటారు. పృథ్వీ అది రాధికానే ఈ పొజిషన్లో క్రిటికల్గా ఉన్నది. పాటలు అడగకుడి, నా చేతులు వణుకుతున్నాయి, సారీ బిగ్ బాస్ అని నబీల్ అంటారు. మణికంఠ వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారంటే పృథ్వీ గెలుస్తాడనిపిస్తుంది బిగ్ బాస్. ఎందుకని బిగ్ బాస్ అంటే నబీల్ చేతులు షేక్ అవుతున్నాయి, ముందే కడుపు నిండి ఉంది బిగ్ బాస్ అని మనీ అంటే సంచాలక బాయిస్డ్గా ఉన్నాడు బిగ్ బాస్ అని నబీల్ అంటారు. కనీసం నబీల్ బాగా ట్రై చేస్తున్నాడు, గెలవచ్చు 50% అని మనీ అంటారు. మణికంటే ఇద్దరిలో ఒకరిని తీసేయాలనుకుంటే ఎవరిని తీసేస్తారంటే నేను నబీల్ని తీసేస్తా బిగ్ బాస్ అని మనీ అంటారు. ఎందుకు అని అడిగితే ఫిజికల్గా ప్రాబ్లం ఉంది. 1 more thing 3 టాస్క్లో నబీల్ ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తారు. బట్ పృథ్వీ ఇదే ఫస్ట్ టాస్క్ అని మనీ అంటారు. మణికంఠ నీ గుండు పగలగొడతా అని బయట నుంచి విష్ణు అరుస్తుంది. అందరూ పగలబడి నవ్వుతారు. అందరూ యాక్షన్ రూమ్కి వచ్చి లైన్స్ వెనక నుంచోండి అని బిగ్ బాస్ అంటారు. పృథ్వీ ఇప్పుడు హ్యాపీనా? ఇప్పటి నుంచి ఒక చేత్తో మాత్రమే హ్యాండిల్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఒక చేతిని నిర్ణయించిన తర్వాత మార్చడానికి వీలు లేదని బిగ్ బాస్ అంటారు. 2, 3, 1 అని మనీ అంటారు. ఒక చేయి వదిలేస్తారు. నబీల్ మీరు చూస్తున్న మేకు బరువు ఎంత ఉండవచ్చు అంటే 7.5 లేదా 100 గ్రామ్ ఉంటుందని బిగ్ బాస్ అని నబీల్ అంటారు. కంగ్రాచులేషన్ శక్తి టీం, కంగ్రాచులేషన్ పృథ్వీ అని చేయి వదిలేస్తారు నబీల్. సోనియా, నిఖిల్ పృథ్వీని హగ్ చేసుకుంటారు. రాత్రి 1:30 ఈ ఛాలెంజ్లో విజయం సాధించిన పృథ్వీ మరియు శక్తి క్లాన్ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారంటారు. శక్తి క్లాన్ ఈ ఛాలెంజ్లో మీరు గెలిచిన కారణంగా గార్డెన్ ఏరియాలో వైల్డ్ కార్డ్ లెవెల్లో కార్డు తీసివేసి మీ క్లాన్ ఉన్న కార్డు పెట్టండి. ఈ విజయంతో మీరు ₹1,00,000 ప్రైజ్ మనీకి యాడ్ చేశారు అంటారు. రాత్రి 1:45 శక్తి క్లాన్ వైల్డ్ కార్డు తీసివేసి శక్తి కార్డు పెడతారు. 25వ రోజు ఉదయం 10 గంటలకి రాధిక ముంచకే తెంచక అనే సాంగ్ వచ్చింది. అందరూ డ్యాన్స్ చేస్తారు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటారు. మధ్యాహ్నం 1:30 కాంతారా క్లాన్ మీరు 3వ ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా దానికి తగిన మౌల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ ఛాలెంజెస్కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుడిని ఛాలెంజెస్ నుండి తప్పించాల్సి ఉంటుంది. కానీ ఆ అనర్హుడు ఎవరు అన్నది శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయిస్తారు అని బిగ్ బాస్ అంటారు. 1:45 సోనియా మనీ నువ్వేమనుకుంటున్నావురా అని సోనియాని అడిగితే
ఇందాక సీత అన్నది కదా, సీత లేదా ఆదిత్య అని మనీ అంటారు. తమ క్లాన్తో అంటుంది ఏం జరిగినా 100% ఇవ్వాలి, ఏ నిర్ణయం తీసుకున్నా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తుంది. తమ క్లాన్ సభ్యులు ఓకే అని అంటారు. మధ్యాహ్నం 2:15 శక్తి క్లాన్ కాంతార క్లాన్స్ నుండి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనర్హులు అనుకున్న ఒక సభ్యుడి పేరు బిగ్ బాస్కి చెప్పండి అంటే నిఖిల్ నిలబడి నబీల్ అంటే విష్ణు నోరు తెరుస్తుంది. అందరూ డిస్పాయింట్ అవుతారు. నబీల్ మీరు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో పాల్గొనడానికి అనర్హులు అని శక్తి క్లాన్ నిర్ణయించిన కారణంగా మీరు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ పాల్గొనడానికి వీలు లేదని బిగ్ బాస్ అంటే ఓకే అని నబీల్ అంటారు. మనీని ఎందుకు తీశారు మీ క్లాన్స్ నుండి? సేమ్ రీజనా అని ప్రేరణ అడిగితే మనీ సాక్రిఫైస్ చేసుకున్నాడని సోనియా అంటుంది. సెల్ఫ్ తీసుకున్నాడని నిఖిల్ అంటే మీరే ఉండండి గైస్ నేను వెళ్ళిపోతా అన్నాడా అని ప్రేరణ అడుగుతుంది. అడుగు అని నిఖిల్ అంటారు. నిఖిల్ నువ్వు నిన్న అందరి కోసం ఆడదామని డైలాగులు వేసావు. 2 షేడెడ్ పర్సన్ ఐ నెవర్ సీన్ అని విష్ణు అంటుంది. మధ్యాహ్నం 2:45 కాంపిటీషన్ తీసేస్తామని చెప్పాలి, ఎక్కువ ఆడుతున్నాడు, అన్నీ ఆడుతున్నాడు, ఇవన్నీ స్టూపిడ్ రీజన్స్, మీకు వద్దు, క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఏం చెబుతున్నారు ఏం ఆడుతున్నారని నైనిక అంటుంది. అనర్హులు ఆమెకి తెలుగు వచ్చా, హౌ ఈజ్ ది నాట్ ఫిట్ అని ప్రేరణ అంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా పేరు వస్తుందని నబీల్ అంటారు. అక్కడ ఏం చెప్తున్నాడంటే క్లాన్స్ గెలిస్తే మా క్లాన్ పోద్ది కదా అని చెప్తున్నాడు అని చిల్లర్ ఫెలోస్ అని కోపంగా ప్రేరణ అంటుంది. ఇంకా శక్తి క్లాన్ మనీతో చర్చిస్తారు. మనీ ఇంట్లో ఎవ్రీ ఇష్యూ నా టేబుల్ పైనే పడుతుంది అంటే ఎందుకంటే నీకు క్లారిటీ లేదు కాబట్టి అని యష్మి అంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు కాబట్టి అని సోనియా అంటుంది. మీరందరూ కలిసి నన్ను అవుట్ చేయాలనుకున్నారంటే లేదు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అని సోనియా అంటుంది. మనీ నో మీరందరూ నా పేరు తీశారంటే నువ్వు ఫైట్ చేయాల్సిందని యష్మి అంటుంది. నేను నామినేషన్లో ఉన్నా, నేను పిచ్చోడినా అని తలకొట్టుకొని మైక్ విసిరేసి ఏడుస్తాడు. అందరి దగ్గరికి వెళ్ళి నేనే అవుట్ అయ్యా క్లియర్గా చెప్తున్నాను మనీ అంటే నాకైతే అట్లా అనిపించలేదు డార్లింగ్ అని నబీల్ అంటారు. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా, నువ్వు అన్నిటికీ రాంగ్ అంటే నేను ఒప్పుకోను. ఐ డిసైడెడ్ సిట్ మౌత్ ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ వర్డ్స్ అని మనీ అంటారు. 2 చేతులు జోడించి థ్యాంక్ యూ సో మచ్ అని సోనియా అంటుంది. మనందరం కలిసి ఆడాలి, గెలిపించాలి, వైల్డ్ కార్డ్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అని ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయింది దెబ్బకని సీత అంటుంది. మధ్యాహ్నం 3:15 నీతో మాట్లాడాలంటే భయమేస్తుంది, నేను స్విప్పింగ్ పర్సనాలిటీ అయిపోతాను, వాళ్ళు చెప్పింది ఓకే అనిపిస్తుంది, నువ్వు చెప్పింది ఓకే అనిపిస్తుంది అని ఏడుస్తాడు మనీ. వీడియో చాలా పెద్దదైపోతుందండి, ఇంతటితో ఆపేస్తానండి. బాయ్ అండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి.